ఎవరు కూడా నరుగుతాం చేస్తామంటే ఎవరు రారండి. ఇప్పుడు 11 వచ్చినాయి. ఆ 11 పక్కన ఒకటి తీసినా ఆ ఒకటి కూడా రాదు. ఈయన చూస్తేనే అవసరం పారిపోద్దండి. ఇన్ని రంగులు మార్చుకున్నాడు, అన్ని రంగులు మార్చాడు. నమస్తే, మీ పేరు? గల్లా శ్రీనివాస్ అండి. అన్న ఏం చేస్తారు? నేను ఇక్కడ కిష్టలంకలోనండి, 20 డివిజన్లో. మామూలుగా ఏం చేస్తారు? వర్క్ ఏం చేస్తారు? వర్క్ అంటే రియల్ ఎస్టేట్ ఉంది. ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న తీసుకున్న మాటలు ఏదైతే మావిగన్ మీదే స్టాండ్ అయి ఉన్నాము, మావిగన్ నచ్చిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఓటేస్తారు, అమరావతి నచ్చిన వాళ్ళు చంద్రబాబు ఓటేస్తారని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏంటన్నా దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు మీరు ఎవరి పక్షాన ఉన్నారు, అమరావతి మావిగన్న? పక్కా అమరావతి అండి. ఎందుకంటే ఇప్పుడు పాపం రైతులు వేల ఎకరాలు ఎందుకు ఇచ్చారండి? చంద్రబాబు నాయుడు గారు విజన్ నమ్మే కదా. మనం హైదరాబాద్ చూసాం ఎలా డెవలప్ చేశారో. మన పిల్లలందరూ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారంటే చంద్రబాబు గారు దయవల్లే కదా. రేపొద్దున కూడా మనం ఎక్కడో హైదరాబాద్, బెంగళూరు వెళ్ళాల్సిన పనే ఉంది. మన అమరావతిలోనే వస్తాయి కదా సాఫ్ట్వేర్. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వచ్చింది వైజాగ్లో, అలాగే ప్రతి అమరావతిలో కూడా వస్తుంది. ఇప్పుడు మేము ఉన్నాం, మేము విజయవాడలో ఉంటున్నాం. మా పిల్లలు రేపొద్దున చదువుకుంటే అమరావతిలో చదువుకుంటారు. ఎక్కడ అమెరికా వెళ్ళాల్సిన పనే ఉంది, ఇక్కడే చదువుకుంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకన్నా మావిగన్ అనే పేరు మీద స్టాండ్ అయ్యి ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు, ఎందుకని మరి? అలా స్టాండ్ అవ్వాలండి. ఎందుకంటే ఒక పక్క మళ్ళీ రేపొద్దున మళ్ళీ బెంగళూరు అన్నాడు అనుకోండి, మనందరం బెంగళూరు వెళ్ళిపోవాల్సి వస్తుందిగా. ఎందుకు వచ్చింది? ఆ స్టాండ్ మీద ఉన్నాడు అనుకోండి, మావిగన్ మీద బాగుంటుంది. జనాలకు కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. మావిగన్న అమరావతి అంటే అందరూ అమరావతి అంటారు. అందుకని అంటే ఇక్కడ ప్రజలంతా కూడా మావిగన్ మీదే స్టాండ్ అయి ఉన్నారు. మావిగన్ కూడా ప్రజల్లో బేపచ్చంగా మన్నన పొందిందని చెప్పి కూడా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. ఏంటన్నా దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు జగన్ స్ట్రాటజీ ఏంటంటేనండి, పార్టీని మర్చిపోతున్నారు, కార్యకర్తలు మర్చిపోతున్నారు, నాయకులు కూడా సైడ్ అయిపోతున్నారు. ఇది ఇలాగ ఏదో ఒక ఇష్యూ పెట్టేసి వాళ్ళందరినీ దగ్గర రావాలని. ఇప్పుడు ఆయన ఒక స్టాండ్ మీద వచ్చేసాడు మావిగన్ అని. రప్ప రప్ప అంటున్నారు, నరుగుతూ అంటున్నారు. ఆ స్టాండ్ మీద ఉండాలి వాళ్ళు. ఉంటే చక్కగా రేపొద్దున వచ్చే రాబోయే రోజుల్లో చక్కగా జనాలు ఒక నిర్ణయానికి వచ్చేసారండి. వాళ్ళు అభివృద్ధి కోరుకుంటారు, కానీ రప్పాలు నరుగుతామంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఎవరు అమాయకులు ఎవరు లేరండి. వాళ్ళు మనం శాంతి కాముకులం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు కూడా నరుగుతాం చేస్తామంటే ఎవరు రారండి. అంటే అన్న ఇక్కడ ఏదైతే కేంద్ర ప్రభుత్వం కూడా ఏకైక రాజధాని అమరావతి అని గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన టైంలో కూడా ఇంకా నేను వచ్చిన తర్వాత మావిగన్ మీదే ఉంటాను, మావిగన్ కూడా మారుస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం, మన అధికారం లేనప్పుడే 33,000 ఎకరాలు ఇంకా కావాలని చెప్పి మాట్లాడారు. తర్వాత వైజాగ్ 3 రాజధానులు 3 క్యాపిటల్స్ అని మాట్లాడతాం. తర్వాత కాన్స్టిట్యూషన్ అసలు రాజధాని లేని అంశం తీసుకోవటం, ఇప్పుడు మావిగన్ అంటాం. ఏంటి అసలు ఓసరవరిలాగా ఈ విధంగా మాట్లాడటం ఏంటి? అసలు ముందు రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్ ఏ క్లాజ్లో ఉన్నాయో ఆయనకి తెలుసా అండి? అసలు ముందు తెలుసా? వాళ్ళు హిందీ రాదు, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, ఏమి రాదు. దొంగతనాలు జైల్లోకి వెళ్ళొచ్చిన వాళ్ళు మేము ఫస్ట్ క్లాస్ అంటే నేను చెప్తానండి చాలా కథలో. ఈ కథలో ఈ స్టోరీలు ఈ 19 నుంచి 24 మధ్య ఏమేం చేశాడు ఆయన. ఈయన చూస్తేనే అవసరం పారిపోద్దండి. ఇన్ని రంగులు మార్చుకున్నాడు, అన్ని రంగులు మార్చాడు. రేపు వాళ్ళ ఇదొకటి అంటాడు, రేపొద్దున ఇంకోటి అంటాడు. అవసరమైతే ఢిల్లీ కూడా రాజధాని నాదే అంటాడు. ఇలాంటి తుగ్లక్ని మనం ఎప్పుడో పూర్వకాలం మనం చూడలేదు. చక్కగా కళ్ళ ముందు కనబడుతున్నాడు. ఆయన ఇంటి ముందు కూడా తాడేపల్లి తుగ్లక్ ప్యాలెస్ అంటే బాగుంటుందండి. అంతేనండి, తుగ్లక్ ప్యాలెస్. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మాటలు ఇష్టం మావిగన్ మీద, అదే ప్రజలందరూ కూడా స్టాండ్ అయి ఉన్నారు. ఇక్కడ 2 పార్టీల మధ్య కాదు, ఎలక్షన్స్ 2029 మావిగన్ వర్సెస్ అమరావతి. మావిగన్ సపోర్ట్ చేసే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఓటేస్తారు, అమరావతి సపోర్ట్ చేసి చంద్రబాబు ఓటేస్తారు అంటున్నారు కదా. అసలు మీరు ఎవరికి ఓటేస్తారు, మావిగన్కి అమరావతికి? నేను పక్కా అమరావతి అండి. అమరావతి. ఇప్పుడు మావిగన్ అమరావతి అని వెళ్తున్నాడు కదండి. ఇప్పుడు 11 వచ్చినాయి. ఆ 11 పక్కన ఒకటి తీసినా ఆ ఒకటి కూడా రాదు. ఇప్పుడు అసలు జనాలు నాలెడ్జ్ తెలియట్లేదండి అతనికి. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది అతనికి తెలియట్లా. ఆయనకి ఏది నచ్చితే అది, అంతేగాని జనాలు ఎటువైపు ఉన్నారు ఆ నాలెడ్జ్ పక్కన కొంతమంది చేరి ఆయనకి ఏదో ఇస్తారు స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ ప్రకారం చదువుతాడు. ఆ చదివేసి ఏదో బుడబుక్కలు ఆడిచ్చినట్టు ఆడిస్తూ ఉంటాడు అనమాట, అంతే. అంటే ఇంత జరుగుతున్నా సరే ప్రజల్లో చర్చ మొదలైంది కూటమి ప్రభుత్వం పట్ల. అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లోనే మొత్తం రాష్ట్రం మొత్తం సర్వనాశనం చేశారు. ఇంకా రావణకాష్ట చేయబోతున్నారు. ఇంకా మొన్న 3 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి ఉంటేనే మన రాష్ట్రం బాగుంటుంది, గతంలో పథకాలు ఇచ్చాడు, డెవలప్మెంట్ చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటేనే బాగుంటుందని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారంట. నిజమైన ఇదంతా ఏమంటే 5 సంవత్సరాల్లో రాష్ట్రం ఎలా ఉందో చూడండి మీరు ఒకసారి. నేను రోడ్లమ్మట వెళ్తే, గుడివాడ రోడ్డు వెళ్తేనండి,
నాకు ఏడుపు వచ్చేసేది పిల్లలతో వెళ్తుంటే. ఎప్పుడు పడిపోతానో తెలియదు. నైట్ వచ్చామంటే మనం దూరాలు తెరిచేసినట్టే పైన పైన ఒక కంపెనీ ఉందండి. ఒక్క కంపెనీ అందరినీ తరిమారు కదా. మీరు అమరావతిలో కూడా వాళ్ళని కియా వాళ్ళని ఎంత బెదిరించారు మీరు. అమర్ రాజా కంపెనీ కానీ జాకీ కంపెనీలు కానీ ఇన్ని కంపెనీలను తరిమారు మీరు. రేపొద్దున వస్తారా? ఒక్కళ్ళు కూడా రారు. మీరు వస్తాను మళ్ళీ మావిగన్ మీద వెళ్ళండి, ఒక్క కంపెనీ కూడా రాడు. పాదయాత్ర కూడా చేస్తానని చెప్తున్నారు జగన్. మోకాళ్ళ యాత్ర డొల్లుకుంటే యాత్ర చేసినా కూడా జనాలు నమ్మరండి ఈసారి. జనాలకి ఇప్పుడు 19లో ఆయన చూశారండి. మా నాన్న ఒక ఛాన్స్ అన్నాడు, గెలిచాడు. ఆయన ఎలా పరిపాలించాడు జనాలు చూశారు. ఇంకెందుకండి మా స్థలాలు తీసేసుకుని నువ్వు ఫోటోలు పెడితే ఊరుకుంటారండి? చెప్పండి. నీ ప్యాలెస్ మేము తీసుకుంటాం, మేము ఫోటో పెట్టుకుంటాం, ఊరుకుంటావా? నువ్వు డబ్బులు అతను రాజకీయవేత్త కాదండి, ముందు పక్కా బిజినెస్ మ్యాన్. అందులో కూడా కొత్త థాట్స్ వస్తాయి ఆయనకి. క్రిమినల్గా ఎలా చేయాలి, ఎలా దోపిడీ చేస్తే డబ్బులు వస్తాయి అనేది ఆయనకి తెలిసినంత ఇదిగా ప్రపంచంలో ఎవరికి తెలియదండి. అది ఫైనల్గా అయితే ప్రజలంతా ఎవరి పక్షాన ఉన్నారనుకోవచ్చు అన్న? పక్కా కూటమి ప్రభుత్వం ప్రభుత్వం ప్రభుత్వంలోనే ఉందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన నిజాయితీ గల వ్యక్తి. ఇప్పుడున్న సమకాలీన రాజకీయాల్లో అలాంటి వ్యక్తి మనం చూడం. ప్లస్ చంద్రబాబు నాయుడు గారి విజన్ ఉంది, జోడు ఇంజిన్ ఇది బాగుంది. జనాలు ఆయన అనుకుంటున్నాడు వ్యతిరేకత తెద్దామని అనుకుంటున్నాడు, కానీ రాదు అది.